రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయము. ఆసా ఏలుబడియందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారిమీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరుగకుండునట్లు రామాను కట్టింపగా. ఆసా యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసముచేయు సిరియా రాజగు బెన్హదదు నొద్దకు దూతలచేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగియున్నట్లు నాకును నీకును సంధి కలిగియున్నది, వెండిని బంగారమును నీకు పంపియున్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసియున్న సంధిని భంగము చేయుమని వర్తమానము చేసెను. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలువారి పట్టణములమీదికి పంపగా వీరు ఈయోనును దానును ఆబేల్మాయిమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములలోని కొట్లను కొల్లపెట్టిరి. బయెషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరిని సమకూర్చెను. వీరు పోయి బయెషా కట్టించుచుండిన రామాపట్టణపు రాళ్లను దూలములను తీసుకొని వచ్చిరి. వాటితో ఆసా గెబను మిస్పాను ప్రాకార పురములుగా కట్టించెను. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకోనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొనిపోయెను. బహువిస్తారమైన రథములును గుర్పు రౌతులునుగల కూషీయులును లూబీయులును గొప్ప దండై వచ్చిరిగదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీచేతి కప్పగించెను. తన ఎడల యథార్థహృదయము గలవారిని బలపరచుటకై యెహోవాకను దృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతనిమీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను. ఆసా చేసిన కార్యములన్నిటిని గూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది. ఆసా తన ఏలుబడియందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడ నిద్రించి తన ఏలుబడియందు 41వ సంవత్సరమున మృతి నొందగా. అత్తరు పనివారిచేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోను పరిమళద్రవ్యములతోను నిండిన పడకమీద జనులు అతని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించు కొనిన సమాధియందు అతని పాతిపెట్టిరి.